విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఉదయం ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం కొద్దిసేపు ఘాట్ వద్ద మౌనంగా కూర్చున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు సహా పలువురు ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. తెలుగు వారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని ఆయన కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం తెలుగుదేశం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. రెండో రోజు మహానాడులో భాగంగా అమెరికా నుంచి వర్చువల్ గా ఆయన ప్రసంగించారు. ఎన్ఆర్ఐలో కోసం చంద్రబాబు చేసిన మేలును తాము సదా గుర్తుంచుకుంటామన్నారు. బాబు గారు, ఈ రోజు ఈ అమెరికాలో 1.3 మిలియన్ పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే దానికి మీరు పెట్టిన భిక్ష అని చెప్పుకోవడంలో ఏ రకమైన డౌట్ లేదు. మాకు అమెరికన్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే 2-3 రెట్లు ఎక్కువ సంపాదించుకునే విధంగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే తెలుగు జాతి మీకు రుణపడి ఉంటుంది అనే దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. మీలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కు దొరకటం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న సుకృతం అని మేము అందరం అనుకుంటా ఉంటాం. ఏపీ ఎన్ఆర్టీ అనే ఒక సొసైటీని స్థాపించి ఎన్ఆర్ఐ వెల్ఫేర్ కోసం మీరు చేసిన సేవను కూడా ప్రతి ఎన్ఆర్ఐ గుర్తుంచుకుంటాడు. మాలో ఉన్న చాలా మందికి కూడా చట్టసభల్లో స్థానం కల్పించి ఈ రోజు 5 శాసనసభ్యులు చట్టసభల్లో ఉన్నారు అంటే మీరు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐస్ కి ఇచ్చిన గౌరవం అని మేము భావిస్తూ ఉంటాం. అలానే ఈ రోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాలో ఒకడైన ఆయన కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండటం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక్కరికే అది సాధ్యం.